ప్రకృతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ప్రకృతి స్వరూపిణి ఎవరు? ఆ తల్లే ప్రకృతి స్వరూపిణి. అయితే మనమంతా కూడా సృష్టి స్థితి లయకారులు గొప్ప అనుకుంటున్నాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గొప్ప అనుకుంటున్నాం. కానీ వాళ్లకు శక్తినిచ్చింది కూడా జగన్మాతనే. దానికి సంబంధించినటువంటి వర్ణనంతా కూడా మనకు దేవీ భాగవతంలో వస్తూ ఉంటుంది, దేవీ వైభవంలో వస్తూ ఉంటుంది. ఒకానొకప్పుడు మధుకైటవులు అనేవాళ్ళు విష్ణు భగవాన్తో యుద్ధం చేశారు. అలసిపోయినాడు విష్ణుమూర్తి, ఏమాత్రం కూడా శక్తి లేదు. అంత బలంతో మధుకైటవులు పోరాడారు. పోరాడితే చివరికి ఏమైంది? ఆ యొక్క విష్ణుమూర్తి పోరాడి పోరాడి ఆ ధనుసుకే ఒరిగి నిద్రపోతున్నాడు. పోతూ ఉంటే అప్పుడు బ్రహ్మ వీళ్ళంతా వచ్చారు. వచ్చి ఏమయ్యా నువ్వు నిద్రపోతే ఎట్లా అని చెప్పేసి ఒక పురుగును, చెదలు పురుగు అంటారు, ఆ చెదలు పురుగును రమ్మని ఆ ధనుస్సు యొక్క వింటి భాగం ఏదైతే ఉంటుందో దాన్ని కొరుకు అని చెప్తారు. చెప్తే ఆ చెదలు పురుగు చూడండి, అది కూడా స్వార్థజీవే. అది ఏమన్నది తెలుసా? మీరంతా విష్ణు భగవాన్ నిద్ర చెడగొట్టడం, భార్యాభర్తల మధ్య పోట్లాడబెట్టడం, తీర్థయాత్రలకు వెళ్ళేవాడిని అడ్డు చెప్పడం ఇది నిషిద్ధం అన్నారు ధర్మశాస్త్ర ప్రకారంగా. అయితే ఆ పాపం పురుగు అడుగుతూ ఉంది, నాకేం లాభం అయ్యా, నేను పాపం చేస్తా, ఆయన నిద్రను భంగం చేస్తా కదా అని చెప్పేసి అంటే నువ్వేమీ భయపడకు, నీకు ఒక వరం ఇస్తున్నా అన్నారు. ఏమిటో తెలుసా ఆ వరం? హోమం చేసేటప్పుడు అగ్నయే స్వాహ అగ్నాయిదన్ నమః అని మనం హోమం చేస్తుంటాం కదా, ఆ హోమగుండంలో వేసే నవధాన్యాలు కానీ ఇంకా వస్తువులు కానీ హోమగుండం పైన పడ్డప్పుడు అవి తినే హక్కు ఒక నీకే ఇస్తున్నాము అని దానికి వరం ఇచ్చాడు ఆ యొక్క పురుగు. అది ఒప్పుకున్నది. ఒప్పుకొని వెంటనే వెళ్ళింది. పాపం హాయిగా విష్ణుమూర్తి నిద్రపోవడం ఏమిటండి అంటే యోగ నిద్ర అన్నారట. ఆ యోగ నిద్ర పోతున్నటువంటి విష్ణు భగవాన్ యొక్క పై భాగంకు వెళ్ళి ఈ పురుగు ఒక్కసారి కొరికింది. కొరకగానే ఆ విల్లు టపేళ్ళని వేరింది. పేలి విష్ణు భగవాన్ యొక్క శిరస్సు తెగి ఎక్కడో పడిపోయింది. మరి విష్ణు భగవానుడు లేకుంటే ఎట్లా అంటే అప్పుడు చివరికి విష్ణు భగవానునికి కూడా అది శాపం. ఒకసారి మహాలక్ష్మిని చూస్తూ నేనే అందంగా ఉన్నాను, నువ్వెక్కడ అందంగా ఉన్నావు అని ఒక మాట అన్నాడట విష్ణు భగవాన్. చెప్తూ ఉంటారు ఇది కూడా.